చాలా ఆవేదనతో మాట్లాడినట్టు, చాలా కోపంగా మాట్లాడినట్టు కూడా అనిపించింది. బ్రహ్మనాయుడు గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సోదరుడు కిరణ్ రాయల్ గారికి, కొమ్మూరు కనకారావు గారికి, సోదరు రజనీ గారికి, అలాగే 99 టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్, నేను వైకాపా ప్రతినిధిని ఒకటి అడగదలుచుకున్నాను. గత 2019-24 మధ్య కాలంలో తిరుమల తిరుపతి సందర్శించినటువంటి భక్తులు లడ్డు తీసుకొని వస్తే అది రెండో రోజుకి బూజు వచ్చి స్మెల్ వచ్చిందా లేదా, భక్తులు గగ్గోలు పెట్టారా, గగ్గోలు పెట్టలేదా? ఒకటి. తిరుమల తిరుపతి భక్తులు వెళ్ళినప్పుడు అక్కడ అన్న ప్రసాదాలు బాగోలేదని చెప్పి వీడియోలు చేసి బయటకు వచ్చినటువంటి సందర్భాలు కానీ, అక్కడ పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, లేదా విదేశాల నుంచి వచ్చినటువంటి భక్తులు గగ్గోలు పెట్టిన మాట వాస్తవం కాదా? మూడోది, భక్తుల తల నీలాలు కూడా స్మగ్లింగ్ చేసి అమ్మినటువంటి దాఖలాలు బయటపడిన మాట వాస్తవం కాదా? నాలుగోది, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు టిక్కెట్ల రేట్లు పెంచేసి అవన్నీ వ్యవహారాలు చేసి, అవును పెంచండి, ఇంకో 2 ఏళ్ళు పెంచండి, 1500 పెంచండి అని చెప్పి ఆ వీడియోలు బయటకు వచ్చిన మాట వాస్తవం కాదా? ఐదోది, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి తంతు చూసినప్పుడు ఏళ్ళ సాధారణ ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దాకా 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది దాకా డైలీ దైవ దర్శనం చేసిన మాట వాస్తవం కాదా? ఎన్నోసార్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు, మమ్మల్ని అర్ధాంతరంగా ఆపేస్తున్నారండి, 100 మంది దర్శనం చేసుకుంటున్నారు అని చెప్పి గగ్గోలు పెట్టలేదా? ఇవన్నిటికీ ఇవన్నీ ప్రశ్నలే. దీని తర్వాత మేము కూడా చాలా సందర్భాల్లో తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీస్తున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చాలా సందర్భాల్లో మేము ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. డిబేట్లు కూడా అంశాల మీద పెట్టాం. దాని తర్వాత వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి కూడా అదేమి లేదని అన్నారు. మేము లడ్లు కూడా చూపించినటువంటి దాఖలాలు ఉన్నాయి, తీసుకొచ్చి డిబేట్లో లడ్లు కూడా చూపించాం. మేము ఇదిగోనండి బూజు వస్తుంది, భక్తులు ఇట్లా వస్తుంటే భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు వివరణ ఇచ్చుకోవడానికి కూడా ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి. ఇంకా అంతకన్నా ఏం కావాలండి? ఉదాహరణలో ఇప్పుడు ఒక పదార్థం మనం తెచ్చుకుంటామండి, ఇంటికి తినబోయేటప్పుడు బూజు వచ్చిందనుకో ఏం చేస్తాం? సర్వసాధారణంగా ఎక్కడి నుంచన్నా ఒక తినే పదార్థం తెచ్చుకుంటాం స్వీట్ షాప్కి వెళ్ళి, దాన్ని మనం తీసుకోకుండా వాడి దగ్గరికి వెళ్ళి చూపిస్తారు కొంతమంది ఏముందని పారేస్తారు. కానీ తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆ రోజు చేశారా చేయలేదా? ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వాళ్ళని వేయటం జరిగింది. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సిట్ దర్యాప్తులో కీలకమైనటువంటి అంశాలు 2019-24 మధ్య కాలంలో జరిగినటువంటి ఆ నెయ్యి టెండర్ల విషయం కావచ్చు, నెయ్యి సరఫరా మీదే డిస్కషన్ వచ్చింది. వీళ్ళు అనేటువంటి 4 ట్యాంకర్ల అంశం కూడా ఆ రోజే జరిగింది. సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ను చదవండి ఒకసారి. చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లండి? సిట్ ఒక దర్యాప్తు ఇచ్చింది, ఆ అన్ని పేజీలు చదువుకోవాలి కదా. మీరు కావాలంటే రిపోర్ట్ తెచ్చుకొని ఒకసారి చదవండి, ఎందుకు ఒక ఆరోపణలు చేస్తారు? దాని తర్వాత ఎన్డీడీపీ కాఫ్ రిపోర్ట్ ఇచ్చింది. ఎన్డీడీపీ రిపోర్ట్ లో కూడా ఏంటంటే చాలా కీలకమైనటువంటి విషయాలు. దీంట్లో పామ్ ఆయిల్ కలిసి ఉండొచ్చు, లేదా వేరే ఆయిల్స్ కలిసి ఉండొచ్చు, వెజిటబుల్ ఫ్యాట్స్ ఉండి, దానితో పాటు జంతు కొవ్వు అవశిష్టాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత కదా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఈ విధంగా ఉందండి, నేను ఆవేదన వ్యక్తం చేస్తున్నాను, గతంలో తిరుమలలో కల్తీ కలిసింది, ఈ విధంగా కల్తీ నెయ్యి వాడటం వల్ల లడ్లు ఈ విధంగా చేశారు, దాదాపు 60 లక్షల లీటర్ల మరి నెయ్యిని వాడారు, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు అని చెప్పి ఆ రోజు చెప్పారు. మేము ఊహాజనితంగా ఏం చెప్పలేదే. ఎన్డీడీబీ వచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగా మేము ఈ రోజు కూడా మాట్లాడుతుంది, సిట్ ఇచ్చినటువంటి అధికారులు ఇచ్చినటువంటి దర్యాప్తు ఆధారంగా మాట్లాడుతున్నాం. సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు అధికారులు కీలకమైన విషయాలు చెప్పకపోతే సిట్ వాళ్ళు కమిషన్ వేస్తారండి? అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారులు కాదని చెప్పి సిట్ ఒక ప్రత్యేకమైన సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు చేశారు కదా. ఇతర సిబిఐ అధికారులు, ఇతర ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐపీఎస్ స్థాయి అధికారులు, దానితో పాటు ఎఫ్ఎస్ఎస్ఐ అధికారిని, వీళ్ళందరినీ వేసి రిపోర్ట్లు ఎందుకు తీసుకుంది? ఈ బలమైనటువంటి ఆధారాలు లేకపోతే ఏ విధంగా దర్యాప్తు సంస్థను వేస్తారండి వాళ్ళు? దాని తర్వాత చాలా మంది, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆయనతో పాటు ఇంకొక 5గురు వెళ్ళారు, కేఏ పాల్ గారు కూడా వెళ్ళారు. కేఏ పాల్ గారిని లేదండి నువ్వు ఇచ్చిందంటూ పసలేదు అని డిస్మిస్ చేశారు, మిగిలిన వాళ్ళకి తీసుకున్నారు. సుబ్రహ్మణ్యం గారు వేసినటువంటి కేసు కూడా తీసుకున్నారు, దానిలో పురవరాలు పరిశీలించారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా ఎన్డీడీబీ ఏమి ఇచ్చింది, ఇంకా వేరే ల్యాబ్స్ ఏమి ఇచ్చింది, ఆ రోజు అవశేషాలు ఏమన్నాయి, అక్కడ ఉన్నటువంటి అందరినీ విచారించారు. అదేవిధంగా భక్తులు ఏ విధంగా మనోవేదన చెందారు, భక్తులు ఏ విధంగా డిస్కషన్ చేశారు, అవి కూడా తీసుకున్నారు. దాని తర్వాత కదా రిపోర్ట్లు వచ్చింది, ఆ రిపోర్ట్ల ఆధారంగా మాట్లాడారు. దాని తర్వాత నిన్న సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ వెళ్ళారు, సుబ్రహ్మణ్య స్వామి గారు వెళ్ళి లేదండి ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు, ఆర్టికల్ 30 ప్రకారం ఇది మాట్లాడకూడదంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు ఇద్దరు కూడా ఏమన్నారు తెలుసా? మాట్లాడితే తప్పేందంట, ఏకసభ్య కమిషన్ వేశారండి, వేయకూడదంటే ఏకసభ్య కమిషన్ అయితే తప్పేందంట. దీంట్లో
క్రిమినల్ కాన్స్పిరసీ జరిగింది, అది సిట్ దర్యాప్తు అధికారులు చూస్తున్నారు. దీని తర్వాత సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది, అది లోకల్ ఉన్నటువంటి వాళ్ళు ఒక కమిషన్ వేసుకున్నారు, మీకు నొప్పింది అన్నారు. అంటే ఇవన్నీ ఆధారాలు లేకుండా గౌరవ జస్టిస్లు అంటారండి. ఈ నేను అనేవి కూడా చాలా కీలకమైన పాయింట్లు అన్ని కూడా ఏదో ఊరక ఏమీ లేకుండా ఆరోపణలు చేయటం కాదు. బ్రహ్మనాయుడు గారు ఏదో మైక్ ఉందా అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది అది కుదరదండి. నువ్వు చూపించడం కాదు, చదువుకో ఒకసారి అవి మొత్తం పేపర్లో కాదు. సిట్ దర్యాప్తు ప్రజాశక్తి సార్ బ్రహ్మనాయుడు గారు మా సాక్షి కాదు ప్రజాశక్తి రోజు సుప్రీంకోర్టు జడ్జీలు ఒకసారి సిబిఐ సిట్ వేసినాక సిట్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక మీరు కమిటీ ఏ సబ్ కమిషన్ కదా మీకు నిజంగా ఏదైతే సిబిఐ వేసినటువంటి సిట్ గారు నిజంగా ఏది మీరు చెప్పేట్టుగా రిపోర్ట్ ఇచ్చుంటే మళ్ళీ ఏ సబ్ కమిషన్ ఎట్లా మీరు చంద్రబాబు నాయుడు ఉన్నారు 100 రోజులు మంచి పాలన సందర్భంగా నేను టేబుల్ మీద పేపర్ పెడితే ఆ పేపర్ చదివేశాను అని చెప్పేసి అన్నారు. ఎన్టీపీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ మీద నమ్మకం లేకనే కదా మీరు కమిషన్ మీద సుప్రీంకోర్టు ముట్టుకెళ్ళిస్తుంది. మీకు సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొత్తగా వేసింది సిబిఐ ద్వారా. సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్టుని నమ్మకలేదు కాబట్టి వీళ్ళకి వాస్తవాలు మాట్లాడేటప్పుడు అడ్డం తగలటం అది రాక్షస ప్రవర్తన. వాస్తవం కాదంటే మీరు అబద్ధాలని విషయాన్ని ఒకటే పాయింట్ అండి. సిబిఐ సిట్ వేసి రిపోర్ట్ మీద నమ్మకం ఉంటే మీరు ఎందుకు పార్సల్ కమిటీ వేస్తారు మీరు దినేష్ కుమార్ గారిని? బ్రహ్మనాయుడు గారు సుప్రీంకోర్టే దినేష్ కుమార్ నేయటం కరెక్టే. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ ఏ విధంగా అయిందో వాళ్ళు దర్యాప్తు చేసుకుంటారు. దీనిలో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, సిట్ దర్యాప్తు అధికారులు వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పారు. ఇది ఏంటండి ఇది? సిట్ దర్యాప్తు అధికారులు ఆమ్లాలు కలిసి సుప్రీంకోర్టు సిబిఐ మాట్లాడు ఏం మాట్లాడారు మీరు మొదటి ఉండాలి. నేను మాట్లాడేది వినండి దయచేసి, తర్వాత మీరు ఆర్గ్యూ చేద్దరు. కానీ నేను వాస్తవాలు చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు. నేను చాలా సమయం వస్తుంది, ఆగండి సార్. మధ్యలో అడ్డుపడతారని చెప్పండి. వారు చెప్పేది మీరు నోట్ చేసుకోండి, తర్వాత దాన్ని వారు చెప్పింది అబద్ధం అనేటువంటి ప్రూఫ్స్ తోటి మీరు మాట్లాడడం తప్పలేదు. సాహిబ్ గారు, బ్రహ్మనాయుడు గారు, నేను ఒక స్టడీ చేసినటువంటి సిట్టు దర్యాప్తు అధికారులు కావచ్చు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, గౌరవ కోర్టుల ఆదేశానుసారం నేను డిస్కషన్ చేస్తున్నా. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆర్గ్యూ